నేను చాలా హెల్తీగా ఉన్నా. నాకే ఆరోగ్య సమస్యలు రావు. టైంకి తింటా, టైంకి పడుకుంటా. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్లు చేస్తా. నాకు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అనుకుంటున్నారా? ఈ వీడియో మీలాంటి వాళ్ళ కోసమే. హెల్త్ ఇన్సూరెన్స్ను అందరూ నెగ్లెక్ట్ చేస్తారు, కానీ ఇది మీకు ఎలా ఉపయోగపడుతుందో చెప్తా. నా ఫ్రెండ్ ఒకడు రియల్ ఎస్టేట్లో ఉన్నాడు. నెలకు 5 నుండి 7 లక్షల వరకు సంపాదిస్తాడు. బాగా ఉన్న ఫ్యామిలీ. రీసెంట్గా కోవిడ్ వచ్చినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో అడ్మిట్ అయింది. హాస్పిటల్ యాజమాన్యం ముక్కుపిండి మరి 75 లక్షలు లాక్కున్నారు. ఆసుపత్రి ఖర్చులు ఇవి అవి, రూమ్ రెంట్స్ అని, ల్యాబ్ టెస్ట్లని, మెడిసిన్స్ కని టోటల్ ట్రీట్మెంట్కు ఖర్చైన డబ్బులు ఇవి. బిల్స్ క్లియర్ చేసేంత వరకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు, రూమ్స్ కూడా ఇవ్వలేదు. మా ఫ్రెండ్ ఎన్నో స్ట్రాటజీస్ వేసి ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం ఒక్క నెలలో పోయింది. నా ఫ్రెండ్ చేసిన ఒకే ఒక తప్పు, తనకు తన ఫ్యామిలీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోకపోవడం. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఇన్సూరర్ కంపెనీ హాస్పిటల్ బిల్స్ కట్టడంలో సపోర్ట్ చేసి ఉండేది. ఇప్పుడు కరోనా లేదు కదా, కరోనా 100 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. కోవిడ్ వెళ్ళిపోయింది, హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అనుకోవద్దు. వైరస్ కాకుండా వేరు జబ్బులు వస్తాయి. ప్రపంచం మొత్తం బయోవార్ దిశగా పోతోంది. సాంకేతికత అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త రోగాలు వస్తూ ఉంటాయి. ఫార్చునేట్లీ ఏదైనా జరగవచ్చు. ఎదుటివారి తప్పు కారణంగా, లేదా ట్రక్ డ్రైవర్ తాగి బండి నడిపి, లేదా క్లీనర్కు బండి నడపడానికి ఇచ్చి యాక్సిడెంట్ జరిగి మనం గాయపడితే హాస్పిటల్ ఖర్చుల నుండి మనల్ని కాపాడే మన ఆప్త మిత్రుడి పేరే హెల్త్ ఇన్సూరెన్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. మా సిస్టర్ ఇన్సూరెన్స్ను నేను ఎలా సెలెక్ట్ చేస్తున్నానో చూడండి. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. నెలకు కేవలం 390 రూపాయల నుండి హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. నెలకు 390 రూపాయలు అంటే రోజుకు 13 రూపాయలు అవుతుంది. మీ హెల్త్ కోసం అంత మాత్రం ఖర్చు పెట్టలేరా? ఒక గోల్డ్ ఫ్లాగ్ లైట్స్ కంటే, ఒక మసాలా చాట్ కంటే తక్కువ ఖర్చులో అయిపోయే వ్యవహారం ఇది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను క్లిక్ చేస్తే ఎన్నో కంపెనీస్ ఉంటాయి. మీకు నచ్చిన కంపెనీ, మీరు మెచ్చిన కంపెనీ, మీకు నచ్చిన ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మధ్యలో ఏజెంట్స్ ఎవ్వరూ ఉండరు, మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయరు. ఈ ప్లాట్ఫామ్లో ఎవ్వరూ కమిషన్స్ కోసం ఏదో ఒక ఇన్సూరెన్స్ కంపెనీను మీకు తగలబెట్టరు. హెల్త్ ఇన్సూరెన్స్ను ఆన్లైన్లో చీప్గా మీరు ఇంట్లో కూర్చొని కొనుక్కోవచ్చు. ఎలా కొనుక్కోవాలి కూడా మీరే చెప్పండి అంటే అది కూడా చెప్తా. కింద ఉన్న లింక్ను క్లిక్ చేయండి. ఇక్కడ సెల్ఫ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఏజ్ను లేదా ఇన్సూరెన్స్ తీసుకునే వారి యొక్క ఏజ్ను సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరుంటున్న ఊరి పేరు మీద లేదా సిటీ పేరు మీద క్లిక్ చేయండి. ఈ విండోలో ఇన్సూరెన్స్ తీసుకునే వారి యొక్క పేరు మరియు ఫోన్ నెంబర్ను మెన్షన్ చేయండి. ఇన్సూరెన్స్ తీసుకునే పర్సన్కు ఏదైనా ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయా, షుగర్, బీపీ, క్యాన్సర్, థైరాయిడ్ ఇలాంటి జబ్బులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది మెన్షన్ చేయండి. ఏ జబ్బులు లేకపోతే నో అని మెన్షన్ చేయండి. మీ కంపెనీ ఆల్రెడీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ను ఇస్తోందా లేదా అనేది కూడా అడుగుతారు. ఇక్కడ ఎస్ ఆర్ నో అని మెన్షన్ చేయండి. ఒకవేళ మీ కంపెనీ మీకు ఇన్సూరెన్స్ను అందజేస్తూ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. అందజేయకపోతే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ పాలసీ బజార్ మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పేర్లు వరుసగా ఒకటి తర్వాత ఒకటి కనిపిస్తాయి. మీకు నచ్చిన ఆఫర్స్ కనిపిస్తాయి. వీరిచ్చే ఆఫర్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. నెలకు 381 రూపాయల ప్యాకేజ్, 424 రూపాయల ప్యాకేజ్, ఇలా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. మీకు ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నేను రహేజా ఒక హెల్త్ క్యూబ్ బేసిక్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ప్యాకేజ్లో నాకు 5 లక్షల వరకు హాస్పిటల్ బిల్ అనేది కవర్ అవుతుంది. ఇక్కడ 3 lakhs, 4 lakhs ఇలా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి. ఇందులో ఏమేం కవర్ అవుతుంది అంటే 3 months లోపల మీరు క్లెయిమ్ చేసిన డబ్బులు మీకు వెనక్కి ఇస్తారు. ఇక్కడ క్యాష్లెస్ పేమెంట్, క్యాష్ పేమెంట్ అండ్ క్లెయిమ్ అంటే ఏంటి అంటే, ఒకవేళ మీకు అన్ఫార్చునేట్లీ హెల్త్ ఇష్యూ వచ్చింది, ఆపరేషన్ చేసుకోవాలి. సో మీ దగ్గర ఆల్రెడీ రహేజా ఇన్సూరెన్స్ ఉంది అనుకోండి, జస్ట్ అనుకోండి. మీరు మొదటగా మీ ఇన్సూరెన్స్ కంపెనీకు కాల్ చేసి ఏ హాస్పిటల్స్తో ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ క్యాష్లెస్ పేమెంట్ టైఅప్ చేసుకుందో చూడాలి. మీరు పాలసీ బజార్ ఏజెంట్కు కాల్ చేసిన మీ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఏ హాస్పిటల్స్తో టైఅప్ చేసుకుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీకు దగ్గరలో, మీ ఇంటికి దగ్గరలో క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉంటే అక్కడ వెళ్ళి చికిత్స చేసుకోవచ్చు. ఉదాహరణకు గీతా హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది అనుకుందాం. దీంట్లో క్యాష్లెస్ పేమెంట్ ఉంది. మీ ఇన్సూరెన్స్ కంపెనీ గీతా హాస్పిటల్తో టైఅప్ అయింది అనుకుంటే మీరు ఎటువంటి పేమెంట్ హాస్పిటల్కు కట్టకుండా, ఎటువంటి డబ్బులు కట్టకుండా చికిత్స చేసుకోవచ్చు. మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీనే భరిస్తుంది.
బట్ ఇక్కడ ఇంక్లూజన్స్ చూసుకోండి. మీ ప్యాకేజ్లో ఏవేవి ఇంక్లూడ్ అయ్యాయి, ఏవేవి ఎక్స్క్లూడ్ అయ్యాయో చూసుకోండి. క్యాష్ పేమెంట్ అంటే ఏంటి అంటే, ఒకవేళ మీ ఇన్సూరెన్స్ కంపెనీ గీతా హాస్పిటల్తో క్యాష్లెస్ పేమెంట్ కోసం టైఅప్ చేసుకోలేదు అనుకుంటే, అటువంటి పరిస్థితుల్లో మీరు మొదటగా హాస్పిటల్కు డబ్బులు కట్టాలి. మీ జేబు నుండి క్యాష్ను పే చేయాలి. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీతో క్లెయిమ్ చేసుకోవాలి. అంటే హాస్పిటల్ బిల్స్ అండ్ రిపోర్ట్స్ను ఇన్సూరెన్స్ కంపెనీకు సబ్మిట్ చేస్తే 3 నెలల్లోపు మీ డబ్బు మీకు రీఫండ్ అవుతుంది అన్నమాట. మీకు పాలసీ బజార్ ఏజెంట్స్ 24/7 క్లెయిమ్ సపోర్ట్ను ఆన్లైన్లో ఇస్తారు. హాస్పిటల్కు వచ్చి మరి ఎలా రియంబర్స్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. అందులో ఎటువంటి భయం అవసరం లేదు. బెటర్ మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్స్ ఉన్న హాస్పిటల్స్తో చికిత్స చేసుకోండి. ఒకవేళ మీకు యాక్సిడెంట్ జరిగితే ఏది దగ్గరలో ఉందో అటువంటి హాస్పిటల్స్కి వెళ్తారు. కాబట్టి మొదటగా డబ్బులు కట్టి ఆ తర్వాత రీఫండ్ చేసుకోవాలి. బికాజ్ యాక్సిడెంట్ అనేది మన చేతుల్లో లేదు కాబట్టి. సో ఈ రహేజా ఇన్సూరెన్స్లో ఏమేం కవర్ అవుతాయి అనేది చూద్దాం. ఇయర్లీ 5 lakhs కవర్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ను మీరు రెన్యూ చేసుకోవాలి. అప్ టు 5,000 రూపీస్ వరకు రూమ్ రెంట్ కవర్ అవుతుంది. మీరు ఆపరేషన్స్ చేసుకున్న తర్వాత రూమ్ రెంట్ ధర అడగండి. ఒకవేళ రూమ్ రెంట్ 5,000 కంటే ఎక్కువగా ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ రీఫండ్ చేయదు. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. అవసరం అయితేనే రూమ్ తీసుకోండి. ఆపరేషన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళి కూడా రెస్ట్ తీసుకోవచ్చు అంటే ఇంటికి వెళ్ళడానికే ప్రిఫర్ చేయండి. ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం రూమ్స్లో పెట్టి డబ్బులు నొక్కుతారు. ఏసీ రూమ్స్ను తీసుకోండి అని ప్రెషర్ పెడతారు. ఇంతకు ముందు చెప్పా కదా, క్యాష్లెస్ హాస్పిటల్స్తో ఇన్సూరెన్స్ కంపెనీకి టైఅప్స్ ఉన్నాయా లేదా అనేది ఇక్కడ చూడొచ్చు. దీంతోపాటు ప్రీ హాస్పిటలైజేషన్ ఛార్జెస్, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఛార్జెస్ కూడా కవర్ అవుతుంది. ప్రీ హాస్పిటలైజేషన్ ఛార్జెస్ అంటే మీకు ఆపరేషన్ చేసే ముందు డాక్టర్ ఫీ, ల్యాబ్ టెస్ట్ ఫీ కూడా రీఫండ్ చేస్తారు. పోస్ట్ హాస్పిటలైజేషన్ ఛార్జెస్ అంటే ఆపరేషన్ తర్వాత ఏదైనా డాక్టర్ ఫాలోఅప్ విజిట్స్కు అయ్యే ఖర్చు, మందుల కోసం అయ్యే ఖర్చులు కూడా రీఫండ్ అవుతాయి, కవర్ అవుతాయి. అంబులెన్స్ ఖర్చులు కూడా రీఫండ్ చేసుకోవచ్చు. బట్ మినిమం లిమిట్ అనేది ఉంటుంది. ఇక్కడ రీఫండ్ కూడా సర్టెన్ పీరియడ్ లోపలే చేయాలి. మీకు ఈరోజు ఆపరేషన్ జరిగింది, నెల రోజుల్లోపే బిల్స్ను సబ్మిట్ చేయండి. లేట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇక్కడ చూడండి, క్యాష్లెస్ హాస్పిటల్స్ యొక్క లిస్ట్ను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను తీసుకుంది బేసిక్ ప్లాన్. ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు కడితే మంచి మంచి ప్లాన్స్ను కూడా తీసుకోవచ్చు. వన్స్ అన్నీ చూసుకున్న తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ను క్లిక్ చేయండి. ఓపీడీ కవరేజ్ కావాలా లేదా అనేది చూపిస్తుంది. మీకు ఒకవేళ కావాలి అంటే ఎస్ లేదా నో అని నొక్కండి. ఇక్కడ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ను ఫిల్ చేయండి. ప్రొసీడ్ ఫర్ మెడికల్ క్వశ్చన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మెడికల్ క్వశ్చన్స్కు ఆన్సర్ ఇవ్వండి. ఎగ్జిస్టింగ్ మెడికల్ ఇల్నెస్ ఏదైనా ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, క్యాన్సర్ ఉందా, ఇలా ఎస్ ఆర్ నో రూపంలో జవాబులు ఇవ్వండి. రివ్యూ అండ్ పేలో క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ చేయండి. మీరు ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి, ఏవేవి ఎక్స్క్లూడ్ అవుతాయో జాగ్రత్తగా చూడాలి. కింద డిస్క్రిప్షన్లో హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క లింక్ను ఇస్తున్నా. ట్రస్టెడ్ లింక్ ఇది. మన వ్యూవర్స్కు 25% డిస్కౌంట్ కూడా ఉంటుంది. అప్ టు 1 కోటి రూపాయల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అయ్యే ప్యాకేజెస్ ఎన్నో ఉన్నాయి. సెక్షన్ 82లో ట్యాక్స్ బెనిఫిట్స్ను కూడా ఇక్కడ పొందవచ్చు. మన కంపెనీ ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తోంది. ఇంకొక ఇన్సూరెన్స్ అవసరమా అంటే కంపెనీ వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ ఇన్సూరెన్స్ కూడా క్లోజ్ అవుతుందండి. కంపెనీ ఇచ్చే ఇన్సూరెన్స్ చాలా బేసిక్గా ఉంటాయి, ఏదో నామకే వాస్తే ఉంటాయి. ఇందులో అన్నీ కవర్ అవ్వవు, మనకు కావాల్సింది కవర్ అవ్వవు. మీరు రిటైర్ అయితే కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. సో సపరేట్గా మనకు మన ఫ్యామిలీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కొనాలి. క్లెయిమ్కు కావాల్సిన సపోర్ట్ను 30 నిమిషాల్లో ఇస్తారు. క్లెయిమ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా డెడికేటెడ్ రిప్రజెంటేటివ్స్ మీ వరకు వచ్చి ఫిజికల్గా కూడా హెల్ప్ చేస్తారు. మన దేశంలో లేని ఎన్ఆర్ఐ మిత్రులు కూడా ఇండియాలో ఉన్న తమ యొక్క ఫ్రెండ్స్ కోసం, తమ యొక్క ఫ్యామిలీస్ కోసం దీన్ని అవైల్ చేయొచ్చు. తక్కువ ఏజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా మంచిది. మీ ఏజ్ పెరిగే కొద్దీ ఆబ్వియస్గా హెల్త్ ఇష్యూస్ కూడా పెరుగుతాయి. హెల్త్ ఇష్యూస్ పెరిగే కొద్దీ మీ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తున్నా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.